ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. భగవద్బంధువులారా, మనం పాండవులు ఆ యొక్క ఇంద్రప్రస్థ రాజధానిని ఏర్పాటు చేసుకొని పరిపాలిస్తున్నటువంటి ఘట్టంలో ఉన్నాం. ధర్మరాజు రాజ్యానికి రాజుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నలుగురు అన్నదమ్ములు కూడా 4 దిక్కుల్ని రక్షిస్తూ సుస్థిరమైనటువంటి పాలన చేస్తున్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడు తన యొక్క గో సంపదని దొంగలించుకుపోయారు అని చెప్తే, అప్పుడు అర్జునుడు వాటిని రక్షించి ఆ బ్రాహ్మణుడికి అప్పగించేటువంటి బాధ్యతను తీసుకొని ధర్మరాజుతో ద్రౌపది ఉన్న సమయంలో తన ఆయుధాలు ఆయన యొక్క మందిరంలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయుధాలు తీసుకుని వచ్చి ఆ గోవుల్ని రక్షించాడు, దొంగలను సంహరించాడు. బ్రాహ్మణుడికి గోవులు చేరాయి. అయితే అర్జునుడు నియమాన్ని ఉల్లంఘించాడు కాబట్టి వాళ్ళు పెట్టుకున్న నియమాల ప్రకారం 12 మాసాలు తీర్థయాత్రకు బయలుదేరాడు. గంగా నదికి చేరుకున్నాడు. ఆ గంగా నది తీర ప్రాంతంలో తన వెంట తీసుకొచ్చినటువంటి వేద బ్రాహ్మణుల చేత పితృకార్యం, అక్కడ విశ్వనాథుడికి జరిపించాల్సినటువంటి అభిషేక కైంకర్యాలను చేశాడు. అన్ని శాస్త్రోక్తంగా జరిగాయి. తర్వాత తీర్థయాత్రలో భాగంగా వెళుతున్నప్పుడు ఆయన నాగకన్య అయినటువంటి ఉల్లుగుచిని ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరికీ ఐరావంతుడు అనేటువంటి కుమారుడు కలుగుతాడు. అలా కొంతకాలం ఆమెతో ఉండి అక్కడి నుంచి దక్షిణ ప్రాంతం వెళ్తాడు. అక్కడ మణిపురం అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి చిత్రవాహనుడి కుమార్తె అయినటువంటి చిత్రాంగదను ప్రేమిస్తాడు. ఆమెతో బభ్రువాహనుడు అనేటువంటి సంతానాన్ని పొందుతాడు. అంటే రాజులకి ద్వాపరయుగ ధర్మం ప్రకారం వారు మనసు పడ్డటువంటి కన్యని రాక్షస వివాహం లేదా గంధర్వ వివాహం చేసుకోవచ్చు. ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు. ఎందుకంటే రాజు సర్వశక్తిమంతుడు. ఆయన ఆ యొక్క అధికారం ఉన్నటువంటి వాడు. ఎందుకంటే రాజు సార్వభౌముడు కాబట్టి రాజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా సమర్థిస్తారు. బహుభార్యత్వం అనేది రాజులకి ఉంటుంది. అందువల్ల ఇక్కడ తాను ఎవరినైనా ప్రేమించి వివాహం చేసుకునేటువంటి అధికారం ఒక యువరాజుగా అర్జునుడికి ఉంటుంది. అందులో పరాక్రమవంతుడు, వీరుడు కాబట్టి ఆయనకి ప్రయాణంలో కొంతమంది అందాల భామలు ఆయన చూసి మనసు పడి మోహించారు. అలా ఇతనికి ఇష్టమైంది. ఆ విధంగా ఐరావంతుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. అలాగే బభ్రువాహనుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. తర్వాత తన ప్రయాణంలో భాగంగా ద్వారకకి చేరుకున్నాడు. ద్వారకకి అర్జునుడు వచ్చాడనేటువంటి వార్త విని కృష్ణ బలరాముడు ఎదురేగి స్వాగతించారు. అయితే ఈ యొక్క అర్జునుడు ఈ యాత్ర సమయంలో తాను ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు. అంటే గడ్డం పెంచుకొని ఒక దీక్షలో ఉన్నట్లుగా ఉన్నాడు. అందుకని ప్రజల మధ్య ఉండటానికి ఇష్టపడలేదు. ఆయన అంతఃపురానికి రాను ఉన్నాడు. అప్పుడు రైవత పర్వతం అనేటువంటి ప్రాంతంలో ఆయనకి సపరేట్గా, అంటే ఆయన ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి వీలుగా ఆయనకు ఒక ఏకాంత మందిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆయన ఒక్కడే ఉంటే ఆయనకి సేవకి ఎవరినైనా ఏర్పాటు చేయాలి కదా. అందుకని బలరామకృష్ణుకు ఉన్నటువంటి సోదరైనటువంటి సుభద్రని అర్జునుడి యొక్క సేవ కోసం వినియోగించారు. ఈ అర్జునుడే ఈ సన్యాసి రూపంలో ఉన్నాడనేటువంటి విషయం సుభద్ర తెలుసుకొని సుభద్ర అర్జునుడిని ప్రేమిస్తుంది. అయితే బలరాముడు సుభద్రని దుర్యోధనుడికి ఇవ్వాలనుకుంటాడు. ఎందుకంటే దుర్యోధనుడికి గదా యుద్ధం ఏదైతే ఉందో అది బలరాముడు నేర్పించాడు. అంటే బలరాముడికి శిష్యుడు అనమాట దుర్యోధనుడు.
తన ప్రియ శిష్యుడికి సుభద్రని ఇవ్వాలని బలరాముడు అనుకుంటాడు. కానీ కృష్ణుడు మాత్రం సుభద్రని, అర్జునుడు సుభద్ర యొక్క ఆ ప్రేమల్ని తెలుసుకొని వాళ్ళ ప్రేమల్ని సమర్థిస్తాడు. ఒకసారి ఏమవుతుందంటే, ఈ రేవత పర్వతానికి ఉత్సవం వస్తుంది. సహజంగా యాదవులు ఏం చేస్తారంటే, వాళ్ళు నమ్ముకొని ఉన్నటువంటి సంపదకి, పశుపక్షాదులకు కానివ్వండి, భూమికి కానివ్వండి, నీటికి కానివ్వండి, ఈ ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని ఆరాధన చేయటం అనేది ఆ రోజున ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తన రాజ్యంలో ఎక్కువగా ప్రోత్సహించారు. మనకి పంటలిస్తున్నది భూమి. ఈ పంటలిస్తున్నటువంటి భూమిని మనం ఆరాధించాలి. మనకి ఆహారాన్ని ఇస్తున్నటువంటి భూమిని ఆరాధించాలి. గోవుల ద్వారా మనం ఆ యొక్క పాలను తీసుకుంటున్నాం, పెరుగును తీసుకుంటున్నాం, వెన్నం తీసుకుంటున్నాం. ఈ గోవులు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గోవులను గౌరవించాలని ఆ విధంగా ఆయన ఈ ప్రకృతి ఆరాధన, జంతు ప్రేమ ఆ విధంగా విస్తారంగా ఆ రోజుల్లో తన రాజ్యంలో ప్రజలందరి చేత ఆచరింపజేయించారు. అలా ద్వాపర యుగంలో ఆవుకి, అలాగే ఈ ప్రకృతికి బాగా ఆరాధనలు జరుగుతుంటాయి. మనకి ఈ యొక్క భారతంలో అది స్పష్టంగా కనపడుతుంది. అలా ఒకసారి ఈ రేవత పర్వతానికి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ సన్యాసి రూపంలో ఉన్నటువంటి అర్జునుడిని ప్రేమించింది కదా సుభద్ర, అదే అదనుగా చెప్పి శ్రీకృష్ణుడు ఆమెను నీవు వివాహం చేసుకొని తీసుకుని వెళ్ళిపోమని చెప్తాడు. వాళ్ళ యొక్క ద్వారకా నగరం నుండి తీసుకుని వెళ్ళిపోమంటాడు. వీళ్ళు ఉత్సవాల్లో ఉంటే అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్ళిపోతుంటాడు. అది ఎవరి ద్వారానో తెలుస్తుంది. తెలిసేటప్పటికీ కొంతమంది ఆ యాదవ వీరులు అడ్డగించడానికి ప్రయత్నిస్తే అప్పుడు సుభద్ర వీరోచితంగా రథాన్ని స్వారీ చేస్తూ ఉంటే అర్జునుడు యుద్ధం చేస్తాడు. అర్జునుడి యొక్క శరధాటికి ఆ వీరులు ఎవరు కూడా తట్టుకోలేకపోతారు. అప్పుడు బలరాముడికి అనుమానం వస్తుంది, వచ్చినవాడు అర్జునుడు అని. అప్పుడు ఏమిటి కృష్ణ అని కృష్ణుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, సుభద్రకి అర్జునుడు అంటే ఇష్టము, అర్జునుడికి కూడా సుభద్ర అంటే ఇష్టము. వాళ్ళ వివాహం ధర్మబద్ధమైంది. ఆమె మనసులో ఉన్నటువంటి వాడికి మనం వివాహం జరిపించాలి, అది మన ధర్మం. కాబట్టి అన్నయ్య ఇది సరైనది అనిపించింది నాకు, కాబట్టి ఈ విషయంలో మీరు సహకరించండి అని బలరాముడికి సముదాయిస్తాడు. అప్పుడు బలరాముడు కూడా ఇందులో కృష్ణుడి పాత్ర ఉందని ఇక చేసేది లేక, సుభద్ర అర్జునుడి దగ్గర అయినా కూడా సురక్షితంగా ఉంటుంది, పైగా అర్జునుడు వీరుడనే విషయం బలరాముడికి కూడా తెలుసు కాబట్టి వాళ్ళిద్దరిని దీవిస్తాడు. ఇలా అర్జునుడు సుభద్ర వివాహం జరిగింది. వాళ్ళు అంటే ఒక నియమం పెట్టుకున్నారు కదా, ద్రౌపదికి సంబంధించినటువంటి నియమంలో కొంతకాలం ఆ 12 మాసాలు తీర్థయాత్రలు చేయాలనుకున్నారు కదా. ఇప్పుడు తీర్థయాత్రల సమయం అయిపోయింది, మరలా వాళ్ళు ఇంద్రప్రస్థం చేరుకున్నారు. ఎప్పుడైతే ఇంద్రప్రస్థానికి సుభద్ర అర్జునుడు చేరుకున్నాడో, ఇక్కడ ద్వారకలో బలరాముణ్ణి ఆయన శాంతింపజేశాడో, ఇక చెల్లి అక్కడికి వెళ్ళింది కాబట్టి అందులో ఇక వియ్యం అందుకున్నట్టే కదా. ఇప్పుడు పాండవులు అట్లాగే యదువంశరాజులైనటువంటి వీళ్ళు వియ్యపు వారయ్యారు కాబట్టి అమ్మాయికి సారి తీసుకుని వెళ్ళాలి. కృష్ణుడు ఏం చేశాడంటే అమ్మాయికి సారి తీసుకొని ఘనంగా సుభద్రకి కావలసినటువంటి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ తీసుకుని వెళ్ళి సమర్పించాడు. ఇంద్రప్రస్థంలో స్వాగతం పలికి కృష్ణార్జున ఇద్దరు కూడా చెలిమిగా ఉన్నారు. అలా జరుగుతూ ఉంది. ఈ ఇంద్రప్రస్థానికి దగ్గరలో అక్కడ ఖాండవ వనం అని ఒకటి ఉంటుంది. ఆ వనంలో దివ్యమైనటువంటి వృక్షాలు, అలాగే వన్యమృగాలు, ఔషధులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా అత్యంత ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం. దాన్ని దేవతావనం అంటారు. అది ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది.
ఈ కృష్ణుడు వెళ్ళి అర్జునుడి దగ్గర వెళ్ళినప్పుడు, అంటే ఇద్దరు బావమంతులు కదా, కాస్త స్నేహం పెరుగుతుంది, చెల్లి కూడా ఉంది కాబట్టి అతనితో గడుపుతూ ఉన్నాడు. దాంతో ఇద్దరు కూడా సరదాగా ఆ వనంలోకి వెళ్ళారు. ఆ వనంలోకి వెళ్ళి ఆ వనాన్ని పరిశీలిస్తున్నప్పుడు బ్రాహ్మణ వేషంలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మీరిద్దరు సాక్షాత్తు నరనారాయణులే జన్మ తీసుకుని ఈ భూమి మీదకి వచ్చారు, నాకు ఒక ఆపద ఉంది, నన్ను మీరే రక్షించండి అని అడుగుతారు. క్షత్రియుడుగా అర్జునుడి యొక్క ధర్మం ఏమిటంటే, తన రాజ్యంలో ఎవరైనా తన దగ్గరకు వచ్చి శరణాగతి వేడుకున్నారు అంటే వాళ్ళు రక్షించాలి, అది అతని బాధ్యత. గతంలో కూడా ఒక బ్రాహ్మణుడు వచ్చి తన యొక్క గో సంపదను రక్షించమని అడిగాడు కదా, అలాగే ఇతను ఏదో అడిగాడు. అడగానే మీకు వచ్చిన ఆపద ఏమిటో చెప్పండి, తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తా ఉన్నాడు. అప్పుడు అతను, నా పేరు అగ్ని, ఒకానొక సమయంలో శ్వేతకి అనేటువంటి రాజు పుష్కర కాలం అంటే 12 సంవత్సరాల పాటు యాగం చేశాడు. అతని యాగంలో వాడినటువంటి సమిదల ప్రభావం వల్ల అనేక, అంటే పెద్ద మొత్తంలో ఆ నెయ్యి కూడా వాడతారు కదా, ఆవు నెయ్యి కూడా, అదంతా వాడటం వల్ల అగ్ని అంటే ఏంటి, అది ఆహారంగా తీసుకుంటాడు, ఆ సమిదలన్నీ తీసుకుంటాడు. ఆయన సమిదలను తీసుకోవటం, ఆ ఆవు నెయ్యిని తీసుకోవటం, అందులో వేసిన పదార్థాలను తీసుకోవటం వల్ల ఆయనకి అజీర్తి కలిగింది. ఇప్పుడు ఆ అజీర్తి పోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఏదో ఒకటి చేస్తే తప్ప పోదు. మనమైతే ఔషధం తీసుకుంటాం, కానీ అగ్నిదేవుడు ఏమో ఔషధం తీసుకుంటాడు. కాబట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు ఏదైనా మందు చెప్పమంటే అప్పుడు చెప్తాడు. ఇంద్రప్రస్థాన దగ్గరలో కాండవ వనం ఉంది, అది ఔషధ మొక్కలతో కూడినటువంటి ఆ వనాన్ని తగలబెట్టమని చెప్తాడు. నువ్వు ఆ వనాన్ని కాల్చినట్లయితే నీకున్నటువంటి ఆ వ్యాధి ఏదైతే ఉందో, నువ్వు బాధపడుతున్నావో ఆ వ్యాధి తగ్గిపోతుంది అంటాడు. మరి ఆ వ్యాధి తగ్గాలంటే ఈ వనాన్ని కాల్చాలి. ఈ వనాన్ని కాల్చాలంటే ఇది ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అగ్ని యొక్క అవసరం అందరికీ, ప్రజలందరికీ కావాలిగా, అగ్ని లేకుండా ఉండదు కదా. మరి అగ్నికి ఏదన్నా అయితే ప్రజలందరికీ కూడా ఇబ్బంది కదా. ఇవి యజ్ఞయాగాదులు జరగవు, ఋషులందరూ మరి అందరూ పూజ చేసుకునేవాళ్ళు, అందరికీ యజ్ఞం కావాలి. ఈ యొక్క ధర్మ సంకటంలో కృష్ణుడిని అడుగుతాడు అర్జునుడు, అభయం ఇచ్చావు కదా బావా, నీకేం పర్వాలేదు, ప్రొసీడ్ అవ్వమని చెప్తాడు. అప్పుడు తెలివిగా అర్జునుడు ఏమంటాడంటే, నువ్వు చెప్పింది బాగుంది, మరి ఇప్పుడు ఈ వనాన్ని నువ్వు కాలుస్తుంటే ఇంద్రుడు వస్తాడు అని చెప్పి నువ్వే చెప్తున్నావు కదా, మరి ఇంద్రుడి మీద యుద్ధం చేయడానికి నా దగ్గర ఏమి ఆయుధాలు లేవని చెప్తాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణ్ణి పిలుస్తాడు. పిలిస్తే వరుణుడు తగినటువంటి ఆయుధాలు, గాంధీవం, విల్లంబులు, తర్వాత కృష్ణుడికి సుదర్శనం అనేటువంటి చక్రము, కౌముది అనేటువంటి గద, ఇవన్నీ ఆ సమయంలోనే ఇస్తారన్నమాట. ఇక మాట ఇచ్చారు కాబట్టి సరే మొదలు పెట్టమన్నారు. ఈ అగ్నిదేవుడు తనకున్నటువంటి 7 నాలుకలు, అంటే 7 నాలుకలు ఉంటాయి అగ్నిదేవుడికి, ఆ 7 నాలుకలతో ఈ కాండవనం దహించడం ప్రారంభించాడు. ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎంత ధైర్యం నీకు, నా ఆధీనంలో ఉందని తెలిసి కూడా నువ్వు ఈ వనంలోకి ప్రవేశించి దహిస్తావు వనాన్ని, ఆయన తన ఆయుధాలతో యుద్ధం చేయడానికి సిద్ధమై ఆయుధాలు వేస్తుంటాడు. అప్పుడు అర్జునుడు వచ్చి తన యొక్క అస్త్రాలతో, ఆయన ఈ అగ్ని వ్యాప్తం అవుతూ ఉంది ఆ వనం అంతా కూడా, ఈ అగ్ని దెబ్బకి ఆ వనం అంతా కూడా తగలబడిపోతుంది. ఔషధ వృక్షాలు, పూల వృక్షాలు, అందంగా ఉన్నటువంటి వృక్షాలు అన్నీ తగలబడిపోతున్నాయి. అందుకని ఇప్పుడు ఈ అగ్నిని ఆర్పాలంటే ఏం చేయాలి, ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని ఆయన వర్షం కురిపిస్తున్నాడు, యుద్ధానికి బాణాలు వేస్తూ మరలా వర్షం కురిపిస్తున్నాడు. అందుకని ఈయన ఏం చేశాడంటే, అర్జునుడు తన బాణాలతో ఆ చినుకులు ఆ కాండవనం మీద పడకుండా మొత్తం ఈ అస్త్రాలతోనే ఒక పందిరి ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప నైపుణ్యమో చూడండి అర్జునుడిది. వచ్చినవాడు సాక్షాత్తు ఇంద్రుడు వేసినటువంటి ఆయుధాలను ఎదిరించాడు, అలాగే ఈ అగ్నిదేవుణ్ణి రక్షించాడు. ఇలా చేసేటప్పటికి ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది. ఈ వీరుడు ఎవరని ఒక్కసారి
దివ్య దృష్టితో చూశాడు. వాళ్ళిద్దరూ సాక్షాత్తు నరనారాయణులు. ఇంద్రుడు యొక్క అంశతో పుట్టినవాడే కదా అర్జునుడు. అందుకని వచ్చి శ్రీకృష్ణ పరమాత్మగా నమస్కరించాడు అర్జునుడు. ఎవరు? ఈ యుద్ధాన్ని ఆపగలిగినందుకు కృతజ్ఞతగా అర్జునుడు ఇంద్రుడికి నమస్కరిస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుని చూస్తూ, మహానుభావ, మీరున్నారని తెలియక ఇదంతా జరిగింది, మీరు అభయం ఇస్తే నేనేం చేయగలుగుతాను అగ్నిదేవుణ్ణి అంటే, అప్పుడు అర్జునుడు కృష్ణుడికి నమస్కరించి తన తండ్రి అయినటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేస్తాడు. ఇంద్రుడు చాలా సంతోషిస్తాడు. తన పుత్రుడు తన అంశతో పుట్టినటువంటి వాడు తనకే ఎదురు తిరిగి ధర్మం కోసం యుద్ధం చేశాడు, ఇంత గొప్ప వీరుడా నా కుమారుడని చెప్పేసి అప్పుడు ఇంకా ఆయుధాలు ఇచ్చి, మీరు లోక కళ్యాణం కోసం, ధర్మరక్షణ కోసం ఇంకా ఇంకా మంచి పనులు చేయడానికి ఈ యొక్క ఆయుధ సంపద మీకు ముందు ముందు అవసరం అవుతుందని చెప్పి దీవించి వెళ్ళిపోతాడు. మిగతా విషయాలు మనం రేపటి సత్సంగంలో చెప్పుకుందాం. అప్పటి వరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్. స్వస్తి.